संकीर्तन की जय, जय नाम गुण संकीर्तन की जय, जय नाम गुण संकीर्तन की जय, चंडी माता की जय। ఇక మొట్టమొదట హరిద్వారంలో ఉన్న చండీదేవి మందిరం అంటే మనందరికీ తెలిసింది. భారతదేశంలో మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పవిత్రమైనటువంటి నగరంగా కూడా మరి అందరికీ కూడా సుపరిచయమే. ఈ ఆలయం ఇంచుమించు హిమాలయాల యొక్క దక్షిణ పర్వత శ్రేణి అయిన శివాలిక్ కొండలు తూర్పు శిఖరాగ్రం పైన నీల పర్వతం పైన ఉంది. చండీదేవి ఆలయాన్ని 1929లో సుచత్ సింగ్ కాశ్మీర్ రాజుగా తన హయాంలో నిర్మించాడు అని లిఖితం. అయితే ఆలయంలోని ఆ తల్లి చండీదేవి యొక్క ప్రధాన మూర్తిని 8వ శతాబ్దంలో ఆ పరమశివుడే ఆదిగురు శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించారు అని కూడా ప్రస్తావన ఉంది. ఇక హరిద్వార్లో ఉన్న పంచతీర్థాలలో అంటే 5 ముఖ్యమైన తీర్థయాత్రలలో చండీదేవి ఆలయం కూడా ఒక సిద్ధపీఠంగా భక్తులందరూ గౌరవిస్తూ ఉంటారు, అలాగే అనుకుంటూ ఉంటారు. ఇక ఆ తల్లి చండీదేవి ఆ ఆలయ పీఠంలో ఒక సిద్ధపీఠంగా అనుకోవచ్చు. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని కూడా మరి లిటరేచరు సనాతనంగా మనకు తెలియజేస్తూ వస్తుందన్నమాట. ఇక్కడ చండికాదేవి అని పిలువబడేటువంటి ఆ చండీదేవి ఆలయ ప్రధాన దేవత. ఇక ఆలయ యొక్క విశిష్టతకు వస్తే పురాతనంగా మన దేవతలు అందరూ కూడా తీవ్రమైన ప్రార్థనలు చేసిన తర్వాత ఆ మహాశక్తి మాతా పార్వతీదేవి నుండి ఒక దేవత ఉద్భవించిందిట. అసాధారణమైన అందమైన ఆ మహాతల్లి ఆ తల్లి సౌందర్యానికి ఆశ్చర్యపోయి శుంభ ఆమెను వివాహం చేసుకోవాలని అనిపించిందిట. ఇక నిరాకరించడంతో శుంభ ఆ తల్లిని చంపడానికి తన రాక్షస నాయకులైన చండా మరియు ముండాలను పంపాట. చండిక కోపంతో ఉద్భవించిన చాముండాదేవి చేత వారు చంపబడ్డారు. అప్పుడు శుంభ మరియు నిశుంభ సమిష్టిగా చండికను చంపటానికి ప్రయత్నించారు, కానీ బదులుగా ఆ దేవత చేతనే ఆ తల్లి చేతనే చంపబడ్డారు. ఆ తరువాత ఆ తల్లి చండికాదేవి నీల పర్వతంలో ఆ పైభాగంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నట్లుగా మనకి తెలియవస్తూ ఉన్నది. ఈ పురాణానికి సాక్ష్యం ఇవ్వటానికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఆ పర్వత శ్రేణిలో ఉన్న 2 శిఖరాలను కూడా శుంభ మరియు నిశుంభ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. ఇక చండీదేవి ఆలయానికి యాత్రికులకు తీసుకువెళ్ళటానికి కొత్తగా రోప్వే కూడా అంటే రోప్వే అనే మార్గము కూడా వేశారు. అంటే సుమారుగా మొత్తం పొడవు ఒక 740 మీటర్లు అంటే 2430 అడుగులు ఇంచుమించుగా, మరి 208 మీటర్ల ఎత్తు 682 అడుగులు అనుకోవచ్చు. కొండకి అవతల వైపు దట్టమైన అడవి ప్రాంతంలో దాని మధ్యలో రోప్వే ఉంటుందన్నమాట. చాలా సుందరమైన దృశ్యాలన్నిటిని కూడా వీక్షించవచ్చు. అందుకని ఎప్పుడైనా వీలుంటే హరిద్వారం వెళ్ళి చండికాదేవిని దర్శనం చేసుకుని రావాలి, చేసుకుందాము అని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ नाम गुण संकीर्तन की जय, जय नाम गुण संकीर्तन की जय, जय नाम गुण संकीर्तन की जय, चंडी माता की जय। जय गुरुदत्ता, श्री गुरुदत्ता।